హలో అండి. సైంధవ్ మూవీ చూశాను. చూసిన తర్వాత ఎలా అనిపించిందంటే, మన బ్రెయిన్ ఒక హార్డ్ డిస్క్ అనుకోండి. దాంట్లో మనం చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలన్నీ స్టోర్ అయి ఉంటాయి. సో ఏదన్నా ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో ఒక సినిమా చూస్తున్నప్పుడు ఏదైనా ఒక సీన్ చూసినా, లేదా ఒక ఎక్స్ప్రెషన్ చూసినా, ఒక ప్లేస్ చూసినా, ఆ బ్రెయిన్లో ఉన్న హార్డ్ డిస్క్లో మొత్తం వెతుక్కుంటామేమో, దానికి రిలేట్ అయ్యేది ఎక్కడైనా తగులుతుందేమో అని నాకు అనిపిస్తుంది. బికాజ్ ఈ తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్తో వర్కౌట్ అయిన సినిమాలు, లేదా తండ్రి కొడుకుల మధ్యలో తీసిన సినిమాలు, అవన్నీ వచ్చేసాయి మార్కెట్లో, ఆల్రెడీ చూసేసాం. సెకండ్ పాయింట్ ఏంటంటే, బాలీవుడ్ యాక్టర్స్ టాలీవుడ్ సినిమాల్లో, టాలీవుడ్ యాక్టర్స్ బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారు. రీసెంట్ టైమ్స్లో బాగా ఎక్కువ అయిపోయాయి. ఎందుకంటారు? ఇక్కడ సినిమా అక్కడ ఆడి బాగా డబ్బులు సంపాదించాలనే, లేదా అక్కడ సినిమాలు ఇక్కడ ఆడి బాగా డబ్బులు సంపాదించాలని. వాళ్ళు లేకపోతే మనం సినిమాలు చూడమా? ఇది పక్కన పెడితే, చిన్నపిల్లల్ని పెట్టి సినిమా తీసి యూబైఏ సర్టిఫికేట్ తీసుకున్నంత మాత్రాన చిన్నపిల్లలు వెళ్ళి చూడాలని కాదు. సైంధవ్లో యాక్షన్, వాయిలెన్స్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇవి చిన్నపిల్లలు చూడకూడదు. బై డిఫాల్ట్ ఇలాంటివి ఉంటే చిన్నపిల్లల్ని మనమే తీసుకొని వెళ్ళాం. ఓకే. పాయింట్ నెంబర్ 3, నవరసాలు ఉంటేనే, పండుతేనే సినిమా బాగుంటుంది, హిట్ అవుతుంది. ఈ సినిమాలో కొన్ని రసాలు తగ్గినాయి, అంటే షార్టేజ్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 4, కథ బాగున్నా కథనం బాల, తీయడం బాల, చూపించడం బాల. సింపుల్. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, యావరేజ్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఎమోషన్ సీన్స్తో, సెంటిమెంటల్ సీన్స్తో ఆ యాక్షన్ని బ్యాలెన్స్ చేశారు. లేకపోతే ఈ చంపుకోవడాలు, కాల్చుకోవడాలు, నరుక్కోవడాలు ఎక్కువగా ఉన్నాయి. పాయింట్ నెంబర్ 2, సెకండ్ హాఫ్ ఓకే అనిపించింది. ఎనీహౌ ట్రైలర్లోనే మీకు 90% స్టోరీ అర్థమైపోయి ఉంటుంది. గ్యాంగ్స్టర్స్ లేకపోతే ఒక అసాంఘిక చర్యలు, చిన్నపిల్లల్ని అమ్మేయడాలు, డ్రగ్స్, గన్స్ సప్లై చేయడాలు, ఇలాంటి వ్యాపారాలు చేస్తున్న ఒక ముఠా, ఒక మాఫియా, వాళ్ళల్లోంచి వెంకటేష్ గారు ఎలా బయటపడ్డారు, ఎందుకు బయటకు వచ్చారు, అండ్ మళ్ళీ రీజాయిన్ ఎలా అయ్యారు. ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న కూతురు గాయత్రి ఎస్ఎంఏ అనే వ్యాధితో బాధపడుతుంది. ఆ ఎస్ఎంఏ నుంచి రికవర్ అవ్వడానికి 17 crores పెట్టి ఒక ఇంజెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ ఇంజెక్షన్ వెంకటేష్ గారు ఇప్పిస్తారా? 17 crores ఎలా తీసుకొస్తారు? కార్టెల్ కంపెనీలో మళ్ళీ ఎలా జాయిన్ అవుతారు, ఎందుకు జాయిన్ అవుతారు అనేది మీరు మూవీలోనే చూడండి. నేను ఇప్పుడు చెప్పకూడదు. గెటప్ సీను గారి నుంచి విడిపోయిన హీరోయిన్ వెంకటేష్ గారికి దగ్గర అవుతుంది. నవాజుద్దీన్ సిద్దికీ గారి రోల్ ప్రత్యేకంగా ఉంటుంది. ఆయనకి, ముఖేష్ రిషి గారికి, వెంకటేష్ గారికి మధ్యలో జరిగే ఘర్షణలు, ఫైట్స్, యాక్షన్ మూమెంట్స్ చూడాల్సిందే. నవాజుద్దీన్ సిద్దికీ గారు అక్కడక్కడ షాయజీ షిండే గారిని గుర్తు చేస్తారు. బికాజ్ ఆయనకు తెలుగు రాదు కాబట్టి ఆయన ఉచ్చారణ, ఆ యాస, అది కొద్దిగా మనల్ని ఆకట్టుకుంటుంది, కొద్దిగా ప్రత్యేకంగా ఉంటుంది. బై ద వే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన సంతోష్ నారాయణ్ గారికి అండ్ ఎడిటింగ్ టీమ్కి హ్యాట్స్ ఆఫ్ అండి. సినిమాటోగ్రఫర్ మణికందన్ గారి వర్క్ చాలా బాగుంది. మీరు మూవీ చూసి వచ్చిన తర్వాత ఈ ఆడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.